అమ్మా, ఇంకా ఆలోచించండి అమ్మా అమ్మా ఇంకా ఈ రాళ్ళ వల్ల అబ్రాహాముకు పిల్లలు పుట్టిస్తానని చెప్పి రాళ్ళని కూడా ప్రభు చెప్పింటుంది కదా. ఇంకెక్కడైనా రాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకెక్కడైనా రా సువార్తలండి. నాకు అదే మాట జ్ఞాపకం వస్తుంది. వారందరూ కూడా యెరూషలేముకు వచ్చినప్పుడు ప్రభు గాడిదని ఎక్కి వస్తున్నప్పుడు చిన్నపిల్లలు హోసన్నా హోసన్నా అనేసి ఏంటయ్యా గోడ అంటే ఏమన్నప్పుడు అన్నారా వీళ్ళు కాకపోతే రాళ్ళు కేకలు వేస్తాయి, రాళ్ళు కేకలు వేస్తాయి. సహోదరుడు ఈరోజు అదే మాట జ్ఞాపకం చేస్తున్నాను. సరే అది లూకాస్ మార్క్స్ మత్తయి మార్క్స్ దేవునికి స్తోత్రం. నీకు వచ్చిందండి హల్లెలూయా దేవునికి స్తోత్రం. మార్క్స్ వార్తలో ఏంటమ్మా రాళ్ళు స్తుతిస్తాయి, కేకలు వేస్తాయి, కేకలు. సహోదరుడా ఈరోజు మన జీవితంలో అదే మాట. మనం నోరు మూసుకుంటే రాళ్ళు కేకలు వేపిస్తే ఎటువంటి ఒక జీవితం ఉంటుందో ఆలోచించండి. రాళ్ళకే జీవం. రాళ్ళు కేకలేస్తే మన స్థుతులు ఏ లెక్కన అంటే ఎటువంటి ఒక జడ్జిమెంట్లో పోతాం. ఏది మన కేకలేయి, ఏది మన స్థుతి ఏదమ్మా. స్థుతించటం అనేది చాలా ముఖ్యమైన దేవుని నామం బట్టి జ్ఞాపకం చేస్తున్నాను. మన హృదయాలు ఆ విధంగా స్థుతించాలని దేవుని యొక్క చిత్తమైంటున్నారు. రాతి హృదయాన్ని దేవుడు ఆయన మాంసపు గుండెగా తయారు చేస్తున్నాడు. రాళ్ళు మాంసగుండ మా రాతి హృదయాన్ని తీసి దాన్ని ఏం చేశాడు, ఆ విధంగా మెత్తటి హృదయం చేసి ఆ హృదయం స్థితించేటట్లుగా చేయగలిగాడు. రాళ్ళంటే రాళ్ళు డైరెక్ట్గా రాళ్ళు కేకలు వేసిన దేవునికి స్తోత్రం కాదనట్లే. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనము స్తుతించాలి. ఆ స్థుతి అనేది ఎంతో ముఖ్యమైనది. దేవుని అందరి భయం కూడా దేవుని స్తుతించటం, ఆయన అందరి భయభక్తులు కలిగి ఉండటం కూడా ఏంటమ్మా దేవుని స్తుతించటం. అది గొప్ప విషయం. ఆయన సన్నిధిలో ఎటువంటి భయాన్ని మనము కనపరుస్తున్నాం, సన్నిధిలో ఏ విధంగా వణుకుతున్నాం. సోదరుడు సర్వశక్తి మంతుడు రాత్రికాల సమయం కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పోలీస్ ఆఫీసర్ లేకపోతే జడ్జి లేకపోతే ఇంకో హై ఆఫీసర్ ఒక్కొక్కరిని పేరున పిలిచి రాండయ్య అని పిలిచిన తర్వాత కూడా సోదరుడా మరి ఆ విధంగా మనము చేయకపోతే మరి ఎందుకు మనం పెళ్లి విందుకు పిలిచాడు కదా రాజు. రాండయ్య అంటే చాలామంది రాలే. నాకు అర్థమే కాదు, చాలామంది రాలే. ఇంకా పైపెచ్చు అరే ఇదేంటి భోజనం పిలుస్తుంది రాకపోతే ఏంటి, అది రాజుగారి విందు. రాజుగారి విందు ఎంత బాగుంటుంది, అన్ని రకాలు దొరుకుతూ ఉంటాయి వాళ్ళకి. అయినా కూడా రాకపోతే రాకపోతే పోనీయండి. వాళ్ళు ఏం చేశారమ్మా, సాకులు చెప్పటే కాకుండా
కాకుండా చంపారంట కంపెనీలోని. వాక్యం సెలవిస్తుంది. పిలవడానికి వచ్చిన చంపారంట. అదేంటండి, భోజనం పెడతా అని చెప్పి రమ్మంటే పిలవడానికి వచ్చిన ఏం చేస్తున్నారు? చంపేశారు సహోదరుడు. దానిలో కొందరిని చంపారు. చదివి వినిపించాలా? మర్చిపోయాను. నమ్ముతారా? గుర్తుందిగా? గుర్తుండి బా అమ్మా, కొట్టి కూడా చంపారు. అది ఇంకో చోటేమో ఏది మన ద్రాక్ష వాళ్ళ అది వేరు. ఇక్కడ ఏంటంటే ఇది పెళ్లి మీద పిలుస్తుంటే పిలిచిన వాళ్ళు, అయ్యో నేను కొత్త పెళ్లి చేసుకున్నాను ఒకరంటూ ఆ నెపం చెప్తున్నాడు, నేను బిజినెస్ పెట్టుకున్నాను ఇంకొకని అంటాడు. అమ్మా అది ఒక రకరకాల సాగులు చెప్పడం కాకుండా పైపెచ్చు కొందరిని అంట చంపారట. అంటే మనం ఏం అర్థం చేసుకోవచ్చు? సరే వాళ్ళందరూ పంపించేశారు, మళ్ళా పిలిచాడు అందరు బిచ్చగాళ్ళని, వాళ్ళందరినీ కూడా. మనమేనమ్మా బిచ్చగాలి, ఎవరో కాదు. మనం ఏర్పరచబడినాం. అంటే ఆయన సంతానం కాదు మనం. యూదులు నెపాలు వేశారు, కానీ మనము ఏంటమ్మా, మనము బిచ్చగాళ్ళం. రోడ్డు మీద మనం ఉన్నాం, అక్కడ వేరుకుంటే మన అన్ని జనులు పట్టుకొచ్చి పిలుచుకొచ్చి ఇట్లా కమ్ అని పిలుచుకొచ్చాడు. సంతోషంగా వచ్చాం, దేవుని స్తోత్రం. మరి వచ్చినప్పుడు భయం ఉందా? పెళ్ళి అంటే పెళ్ళి వస్త్రం లేకుండా పెళ్ళి రాకూడదు. పెళ్ళి అంటే ఏంటమ్మా, పెళ్ళి వస్త్రం లేకుండా పెళ్ళి రాకూడదు. పిలువబడిన వాడు ఎలా ఉండాలి? పెళ్లి వస్త్రం ధరించుకోవాలి. పెళ్లి వస్త్రం ధరించుకోకపోతే ఏంటయ్యా, అందరూ పెళ్లి వస్త్రం ధరించుకున్నారు, అందరు నీలాగే పిలువబడ్డారు, కానీ వస్త్రం లేకుండా వచ్చామంటే చింపిరి గుడ్డలతో అని అంటే జవాబు లేదు. వెంటనే ఏం చేశాడు యజమానుడు? నెట్టి వేసి ఆయన ఎక్కడ చేశాడు? చీకటిలో. అక్కడ పనులు కొరుకుంటూ ఉంటాయి సహోదరుడు. అందుకే అంటున్నాను, మనకు కావాల్సింది స్తుతి వస్త్రం. ఏంటమ్మా, వి నీడ్ ద క్లోతింగ్. ఏం క్లోతింగ్ అమ్మా? స్తుతి వస్త్రం. ప్రభు సన్నిధిలో దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే మనకి ఎప్పుడు కూడా స్తుతి వస్త్రాన్ని మనం ధరించుకుంటూ ఉన్నాం. ఇది ప్రార్థన ద్వారానే సాధ్యం. ఉదయకాలం సహోదరుడు శామ్యులు కూడా మాట్లాడుతూ మంచిగా అనిపించింది. ఏంటంటే ఇంకా కాపరి ప్రార్థన అనేది చేతులు కడుక్కోవటమే కదా అన్నాడు. ఎప్పటికప్పుడు మనము చేతులు కడుక్కోవటమే కదా, ఎప్పటికప్పుడు మనం చేతులు కడుక్కోవాలి. బయటికి పోయి వచ్చినా చేతులు కడుక్కోవాలి, ఎవరిని వచ్చినా చేతులు కడుక్కోవాలి, దేనిని ముట్టుకోన్నా చేతుకోవాలి. అటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే ఇదేంటి ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ప్రార్థన, విజ్ఞాపన, ప్రతి విషయంలో స్తుతి. ఆమేన్. ఏంటమ్మా, దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ సేయింగ్. మాట చేత కానీ క్రియ చేత కానీ మీరు ఏం చేసినా సమస్తం దేవుని మహిమార్థమే. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి సమస్తం ఆయన పేరుతో చేయమని దేవుడు. స్తుతి అనేది కంటిన్యూగా మన జీవితంలో ఉండాలి. ఎప్పుడైతే స్తుతిని అప్పుడు ఎలా కంటిన్యూగా ఉంటావో అప్పుడు ఏంటమ్మా, స్తుతి వస్త్రంగా మారుతుంది. స్తుతి ఎలా వస్తుందమ్మా? వస్త్రంగా మారుతుంది. ఆ వస్త్రంతో ప్రభు సన్నిధికి రావాలి. ఆయన ఇచ్చే మాటలు వినటానికి కానీ, ఆయన శరీరక్తాలు పుచ్చుకోవటానికి కానీ, ఆయన స్తుతించడానికే కానీ సహోదరుడా, ఆ విధంగా ప్రభు సన్నిధిలో మనం కనబడాలని దేవుడి చిత్తమవుతుంది. సహోదరు, మరి ఆ విధంగా జీవిస్తున్నాము. స్తుతించటం అనేది స్తుతి వస్త్రాన్ని ధరించుకుని రావటం. ఇంకా స్తుతించటం అంటే ఏంటమ్మా, స్తుతించేటట్లు చేయటం కూడా స్తుతే. ఏంటమ్మా, నేను స్తుతించడం కాకుండా నేనేం చేస్తున్నాను, సహోదరులు కూడా స్తుతించేటట్లు చేయగలుగుతున్నాను. అది స్తుతి, అది కూడా స్తుతే. ఈరోజు అదే మన ఏమి చేసి నా సహోదరుని నేను స్తుతించేటట్టు చేయగలుగుతున్నాను. ఏది చేసి, ఏది ఇచ్చి, ఏది ప్రార్థించి, వారి గురించి ఏమి చేసి, ఏది వదులుకొని, వారికి ఏది ఇచ్చి నేను దేవుడు వారు దేవుని స్తుతిస్తుంటే నేను కూడా వారితో పాటు స్తుతిస్తాను. అంటే వారు స్తుతించడానికి కారణం ఎవరైనా, ఆ కాన్సెప్ట్ మనం ఎప్పుడు కలిగి ఉండాలి. ఇది సెల్ఫిష్నెస్ కాదు. నేను లోపల ఏంటమ్మా, సెల్ఫిష్నెస్, నాది స్వార్థం కాదు. ఇక్కడ ఏంటమ్మా, ఇతరులు కూడా నేనుగా స్తుతించటం, నా సహోదరుడు కూడా స్తుతించేటట్టు నేను చేయగలుగుతున్నాను.
నా సహోదరుడు స్తుతించినట్లు నేను ఏం చేసి చేయగలుగుతాను అని నా వంతు నేను ఏం చేస్తున్నాను చాలా ముఖ్యమైనది. స్తుతించినా స్తుతించకపోయినా నా ఉద్దేశం ఏంటంటే నా సహోదరుడు దేవుని స్తుతించాలి, నా సహోదరి దేవుని స్తుతించాలి, నా చుట్టూ ఉన్న వాతావరణం దేవుని స్తుతించాలి, సృష్టి దేవుని స్తుతించాలి, ఇశ్రాయేలు దేవుని స్తుతించాలి. వాట్ ఈస్ దట్ ఐఎమ్ డూయింగ్ ఫర్ దట్? అయా స్తుతించండి అంటే అర్థం ఉందా? అవునా కదమ్మా? చాలామంది వస్తే బైబిల్ వాక్యం సెలవిస్తే మాట ఏంటంటే ఎవరో వస్తే నువ్వు పోయి మంచిగా కట్టుకో, వాడి చలి కాచుకోమంటే నువ్వేమి ఇవ్వకుండా చలి కాచుకోమంటే అర్థం ఏముంది? వీఆర్ పొజిషన్ సహోదరుడు. దేవుడు చక్కని జీవితం మాకు అనుగ్రహించున్నాడు. ఆ విధంగా సహోదరులు కూడా సృష్టి సాక్ష్య సమూహము వీరందరూ కూడా దేవుని స్తుతించడానికి మనము ఏం చేస్తున్నాం, వాట్ వీఆర్ డూయింగ్, వాట్ ఈజ్ అవర్ పార్ట్. సో స్తుతి అనేది దేవుని ఆలయంలో ఆ స్తుతి అనేది నిత్యము ఉండాలని, అప్పుడు నేను వారితో పాటు నిత్యం నేను స్తుతిస్తున్నట్లు నేను స్తుతిస్తున్నాను, స్తుతి వస్త్రం ధరించుకొని స్తుతిస్తున్నాను, తర్వాత వారు కూడా స్తుతించేట్టు చేయగలుగుతున్నాను. తర్వాత ఆ స్థుతిలో నేను పాలు పొందాలని దేవుని చిత్తం అంటున్నాను. సర్వదా దేవదూతలు అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ స్థుతిలో నేను పాలిభాగస్తుడిగా ఉండాలి. ఆ స్థుతిలో పాలిభాగస్తుడిగా ఉంటే ఎంత పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఒక పరిశుద్ధత ద్వారా ఆ విధంగా దేవుని స్తుతించగలుగుతామా? ఆ విధంగా స్థుతిని ఎంతగా మనం హెచ్చిస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నేను స్తుతించడం అంటే ఇంకా లోపల మాట్లాడుస్తుంటే నేనే స్తుతించే ఒక స్థలంగా ఉంటే అది స్థుతే. ఏంటమ్మా? నేనే స్తుతించే స్థలంగా నా యొక్క దేహాన్ని నేను ఉంచుకుంటే ప్రశ్నించుకోవాల్సిన వారం వింటున్నాం. నా దేహము దేవుని స్తుతించడానికి ఆలయంగా ఉంచుకుంటున్నాను లేదా? నా కళ్ళు, నా మాట, నా తలంపులు, నా క్రియలు అన్నీ కూడా ఎవ్రీ టైం ఏంటమ్మా మీరు ఆలోచించి ఇక్కడ ఈ ప్లేస్ దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు చక్కటి ప్లేస్ ఇచ్చాడు. ఎవరికి లేదు ఈ భాగ్యం, ఎవరికి లేదు ఇలా ఇంతమంది ఈ విధంగా కూడుకొని దేవుని స్తుతించడం అనేది ఇంపాసిబుల్. నేను చూసాను. ఎందుకంటే మ్యాక్సిమం కుటుంబం కూడుకొని ఆ విధంగా ఉండొచ్చు. కానీ సహోదరుడా, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విధంగా దేవుడు మనం స్తుతించడానికి ఒక స్థలాన్ని కూడా సిద్ధపరిచిందంటే ఎంత గొప్ప స్థలం. ఈరోజు మై బాడీ ఏంటమ్మా, నా దేహము దేవుని స్తుతించడానికి ఆలయంగా ఉంచుకోవాలని దేవుడు. నా దగ్గరకు వచ్చినవాడు ఏం చేయాలమ్మా? నా దగ్గర వచ్చి దేవుని స్తుతించాలని ఒక ఆశ కలగాలి. ఈరోజు ఎంతగా మనము దేవుని మనం స్తుతించగలుగుతున్నాం? టు బికమ్ ఎ ప్లేస్. నేను ఒక రీజన్ కావాలి, అంటే నేను ఒక కారణం కావాలి, నా జీవితంలో ఒక కారణం కావాలి వాళ్ళు స్తుతించడానికి.